మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. మార్వాడిలో వాళ్ళు మనువాదులు, మార్వాడులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మన వాళ్ళు కారు. ఇవాళ మార్వాడులు ఇక్కడ దోచుకోవడానికి వచ్చారు. చాలా మంది మన వాళ్ళు అంటారు గో సంపద మాకు సంబంధం అంటారు. నేను నిజంగా చెప్తున్నా, 16వ శతాబ్దంలోనే పృథ్వీరాజ్ చౌహాన్ అంటే లంబాడీలకు గోవులు అప్పుడే మాకు 1,00,000 గోవులు ఉండేది. గోవులు అనేది గిరిజనులకు సంబంధం, మార్వాడీలకు సంబంధం లేదు. ఇది తెలుసుకోండి మీరు. ఇంతకుముందు వాళ్ళ ట్యాక్స్ ని ఇది చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మొన్ననే మనం నమ్మే బోనాల్ని ఎప్పుడైనా ఎత్తారా వాళ్ళు? మనం నమ్మే బోనాల్ని ఏ రోజైనా ఎత్తిరా మార్వాడీలు? మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాం, మన తెలంగాణతో సంబంధం ఉండే మార్వాడీలు రేపు అక్టోబర్ 2వ తారీఖు కంటే ముందు 21 సెప్టెంబర్ రోజు వచ్చే బోనాలను ఎత్తుతారా మీరా? మీ ఆడోళ్ళని తీసుకొస్తారా? నేను ఈ ప్రశ్న చేస్తున్నా, ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నా. మీ ఆడోళ్ళని తీసుకొచ్చి రేపు మా బోనాన్ని ఎత్తుకుంటారా? బతుకమ్మను ఎత్తుకుంటారా ఎప్పుడన్నా? మీరు ఏ రోజన్నా మా బతుకమ్మను ఎత్తుకున్న దాఖలాలు ఉన్నాయా? మేము ఈ తెలంగాణ ఉద్యమంలో వైశ్యాలు పాల్గొన్నారు, ఎస్సీలు పాల్గొన్నారు, ఎస్టీలు పాల్గొన్నారు. నిజంగా ఎవరైనా మీ నాయకులు కానీ మీ విద్యార్థి నాయకులు ఎవరైనా పాల్గొంటే పిడమరి దర్వి గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఆయనకు వాట్సాప్ చేయండి అని కోరుకుంటారు మార్వాడి సోదరులకు. పోనీ ఒక కేసు అన్న మీ మీద పెట్టించుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో మీరు బయటకు వచ్చి ఒక రాళ్లను వేశారని అడుగుతుంది ఈ మార్వాడి సోదరులకు. మీరు ఎట్లా మా వాళ్ళు అవుతారు? పోనీ వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వకండి. రాజస్థాన్ రాణులం, తెలంగాణ బంజారులం అని పాట పాడుతున్నా. పోనీ మేమేమైనా ఈయం పొత్తు కంచం పొత్తు ఉందని అడుగుతున్నాయి. ఒక లంబాడి బిడ్డగా మీకు అడుగుతున్నా. నేను అది అడుగుతున్నా మిమ్మల్ని. మీరు వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వడం పక్క పెట్టు. పోనీ లంబడోళ్ళు మారోడీలు ఒక్కడని చెప్తారు కదా బయట, మీరైనా ఇచ్చారా మాకని అడుగుతున్నా. అంటే అది కూడా చేయరు మీరు. పోనీ ఒక్కరోజు మీ పెళ్లిలో మాకు భోజనాలు పెట్టారని అడుగుతున్నా. ఇక్కడున్న సబ్బండ కులాల పెళ్లిలకు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళ పెళ్లిళ్ళకి పోతాం, మీరు ఎప్పుడన్నా పిలిచారని అడుగుతున్నా. నేను ఇంకెక్కడ మాకు మీరు దగ్గర అవుతారని అడుగుతున్నా. ఇవాళ దోమాలు దందా చేసేది మీరే. ఏషియన్ పేటు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికన్నా మీరు డీలర్షిప్ ఇచ్చిరా అని అడుగుతున్నా నేను. ఎవరికన్నా డీలర్షిప్ ఇచ్చిరా? ఏ జిల్లాలైనా ఇచ్చిరా మీరు? మనం పోతే ఒక రేటు, వాళ్ళు భాషలు మాట్లాడితే ఒక రేటు. మీరు ఎప్పుడన్నా పోండి వాళ్ళకి మార్వాడీలకు ఆ యొక్క షాపు పోయి రామ్ అనండి, వాడు రామ్ అని ₹1 తగ్గిస్తాడు. ఇది లాజిక్. ఎందుకంటే మేము రామ్ అంటాం, వాళ్ళు కూడా రామ్ అంటారు. మేము రామ్ అంటాం. అది పోయి చెప్పండి మీరు. రామ్ మహారాజ్ అంటే వాడు మనకు ₹1 తగ్గిస్తాడు. అంటే చూడండి వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే దొంగ వ్యాపారం చేసేది వాళ్ళే, దొంగ బంగారం కొనేది వాళ్ళే. తర్వాత ఇక్కడ ఉన్న మార్వాడిలో IAS IPS కూడా వాళ్ళ వైపే పనిచేస్తారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేము సబండ వర్గాల ద్వారా కోరుతున్నాం. ఇక్కడున్న IAS IPS లను మీరు ముఖ్యంగా లూప్ లైన్ లో వేయండి. లూప్ లైన్ లో వేస్తే వాళ్ళ అరాచకాలు తగ్గుతాయని అంటున్నా. ఎప్పుడన్నా ఏ రోజన్నా పోలీస్ స్టేషన్ లో మార్వాడి కేసులు ఉన్నాయా మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళ కేసులన్నీ పోలీస్ స్టేషన్ ముందే వాళ్ళ IASలు IPSలు వాళ్ళ మార్వాడి యొక్క ఎవరైతే సంస్థ నాయకుడు ఉంటాడో ఆయన డైరెక్ట్ ఈ CPతోనే మాట్లాడతాడు, DGPతోనే మాట్లాడతాడు. అదే మన వైశ్య సోదరుడు పోలీస్ స్టేషన్ పోతే మనం పలకరియని కూడా పలకరియం. ఆ దరిద్రం మనకు ఉందన్నమాట. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, 2 సార్లు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ లో మీటింగ్ మానేస్తాం. జిల్లాలో ఎప్పుడు పిలుస్తారో, ఏ రోజు పిలుస్తారో ఇక్కడ వచ్చిన నాయకులు మీ జిల్లా డేట్ ఇవ్వాలని కోరుతున్నా. పడమర్తి అందరం కూడా అదే కోరుతున్నా. ఈ హైదరాబాద్ లో మేము ఇక మీటింగ్లు పెట్టదలుచుకోలే, ఊర్లకే వస్తాము. మీరు ఇక్కడికి వచ్చిన ఏ జిల్లా నాయకులు అయితే ఉన్నారో మీరు డేట్లు ఇవ్వండి. ఆ డేట్లకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ నుంచి అని కూడా తెలియజేస్తున్నాం. ఆ డేట్లను తీసుకుందాం. రవేణ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక బహిరంగ సభ కూడా మనం ఏర్పాటు చేద్దాం. తర్వాత కొత్త షాపులు పెట్టనీయకుండా ఆపుతూనే మన ప్రెజర్ పెరిగినట్టు. మన ప్రెజర్ ఎప్పుడు పెరుగుతుందంటే వాళ్ళ షాపులను ఎక్కడికక్కడ కొత్త షాపులను పెట్టకుండా చేద్దాం. మీ ధైర్యం లేకపోతే మాకు ఫోన్లు చేయండి, మా మీద కేసులు పెట్టించుకుంటాం. షాపులను మాత్రం పెట్టనివ్వాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మీరు నేను చెప్పిన విషయాల్లో డేట్లు మాత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రవేణకు జై భీమ్ తెలిసి మారౌడి హటావ్, తెలంగాణ బచావ్.